సీజన్ చేంజ్ అయిపోతుంది కాబట్టి దగ్గు, జలుబు అనేవి కామన్. సో, ఆస్తమా అనేది కూడా అంతే కామన్‌గా వస్తూ ఉంటుంది. సో, ఇలాంటి వారికి ఆయుర్వేదిక్‌లో ఏదైనా మంచి హోమ్ రెమెడీతో పాటు అసలు దీన్ని తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయంటారా? సో, యాక్చువల్‌గా ఇప్పుడు సీజన్ పట్టించి కూడా కమింగ్ ఈ లాస్ట్ ఇంకా హాఫ్ నవంబర్, డిసెంబర్, జనవరిలో కూడా ఆస్తమా అటాక్స్ అనేవి కూడా ఎక్కువ బాగా పెరుగుతాయి. సో, చాలామంది ఇన్హేలర్స్ అవి యూజ్ చేస్తూ యూజ్ ఉంటారు. చేస్తూ ఉంటారా? సో, డెఫినెట్లీ వాళ్ళు లైక్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కోసం వస్తారు. అంటే ఏంటంటే మనం క్యూర్ చేయొచ్చు ఆయుర్వేదిక్‌లో. ఎలా అంటే ఇప్పుడు మనం ఒకసారి ట్రీట్మెంట్ సెషన్ ఒకటి చేస్తామండి. లైక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి దానికి. సో, అవి చేస్తే కనుక లైక్ కొంతమంది ఏంటంటే ఒక 5-6 ఇయర్స్ హ్యాపీగా ఉన్నారు. ఏం ఎపిసోడ్ లేకుండా. బట్ ఆఫ్టర్ 5-6 ఇయర్స్ మళ్ళీ ఒకసారి సెషన్ చేసి ఓకే. అలా చేయించుకుంటే కనుక డెఫినెట్గా మనకు రిజల్ట్ అనేది ఉంటుందండి. ఓకే. సో, దాంతోపాటు మెడిసిన్స్ కూడా చాలా ఎఫెక్టివ్ అండ్ పవర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. అయితే మీరు అన్నట్టు మనకి కామన్గా ఒక రెమెడీ లాగా చెప్పాలి అంటే కనుక వాకుడు చెట్టు అని ఉంటుంది. వాకుడు చెట్టు. వాకుడు దాన్ని నేల మొలక అంటారు. అంటే చాలా చిన్న ల్యాండ్ నుంచి చాలా తక్కువ హైట్లో పెరుగుతుంది. ఓకే. ముళ్ళు ఉంటాయి. అండ్ ఇంకా చెప్పాలంటే దానికి మీరు వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. అచ్చా. వైలెట్ ఓకే, కలర్, ఓకే. పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. సో దానికి కాయలు కూడా వంకాయ, చిన్న వంకాయలాగా ఉంటాయి. అచ్చా, యా ఐ నో. మనం చూస్తాం, కామన్గానే చూస్తాం అది. సో యాక్చువల్గా ఏంటంటే దాని యొక్క ఫ్రూట్ లేదా రూట్, వేరు తీసుకుని డ్రై చేసుకుని పౌడర్ చేసేసుకుని మనం ఒకటి బెల్లంతో కానివ్వండి లేదా తేనెతో, తేనె ఈజ్ ద బెస్ట్ అనమాట. ఓకే. బెస్ట్. సో తీసుకుంటే కనుక మనకి ఆస్తమాలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది.